ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సున్నితమైన చిత్రాలను, రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తూ అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తవ్విన కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఆమె బంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రధాన రక్షణ స్థావరాలను, జలసాంద్రత గల ప్రాంతాలతో పాటు కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు కోల్కతా పోలీస్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వివిధ జిల్లాలలో పోలీసులు బంగాల్లో జ్యోతి అడుగుజాడల గురించి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బంగాల్లో ఉన్నప్పుడు జ్యోతి తిరిగిన ప్రదేశాల గురించి వివరాలను కోల్కతా పోలీసులకు హర్యానా పోలీసులు అందించారు. జ్యోతి మల్హోత్రా బెంగాల్కు వచ్చి పలు జిల్లాలను సందర్శించినట్లు సమాచారాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఇలాంటివి జరిగినప్పుడల్లా ఇతర రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలతో కూడా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. జనసాంద్రత గల ప్రాంతాల వీడియోలు ఎందుకు తీసిందన్న విషయం మిస్టరీగా మారింది. ఇక జ్యోతి తన పర్యటనలో భాగంగా కోల్కతాలోని వివిధ జనసాంద్రత గల ప్రాంతాలతో పాటు కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ యూట్యూబర్ సిల్దా స్టేషన్ నుంచి రైలు ప్రయాణం వీడియోను కూడా తీసింది. అదనంగా ఉత్తర 24 పరగనాల జిల్లా బారక్పూర్లోని ఒక ప్రసిద్ధ బిర్యానీ అవుట్లెట్ను సందర్శించి అక్కడ వీడియోలను చిత్రీకరించారు. ఇవన్నీ పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలకు పంపించినట్లు పోలీసులు భావిస్తున్నారు.